113 పేజ్లో 10th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లం. డూ దిస్ ప్రాబ్లంలో ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది quadratic equation x square minus 5x plus 5 is equal to 0 by using method of completing this square. Completing this square అంటే స్క్వేర్ మెథడ్ నుంచి కంప్లీట్ స్క్వేర్ మెథడ్ ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ చూడండి. మనం స్క్వేర్ మెథడ్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నట్లయితే given quadratic equation is x square minus 5x plus 5 is equal to 0. x square minus 5x plus 5 is equal to 0. మనకి ఇది కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో మనకి ఎక్స్ స్క్వేర్ కోప్స్ అనేది మనకు ఒకటి ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోప్స్ అంటే కూడా ఒకటి ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా? స్క్వేర్ మెథడ్ అంటే ఎలా ఉండాలి? ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉండాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉందనుకోండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేటట్టుగా మనం దీన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో దేర్ఫోర్ ఎట్లా రాసుకుంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 అవతలపోతే ఎంత అవుతుంది? -5 అవుతుంది. ఇప్పుడు చూడండి దీన్ని ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x అనే అంశాన్ని ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లేదా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఉన్న విధంగా రాసుకున్నట్లయితే ఏ ప్లస్ బి లేదా ఏ మైనస్ బి ఫార్ములాలో మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనకి దీంట్లో ఏ స్క్వేర్ అనే అంశం ఉందండి, ఎక్స్ స్క్వేర్ అనే అంశం ఉంది. ఇక్కడ 2 ప్రోడక్ట్ వచ్చేటట్టు రాసుకోవాలి. ప్రతి అంశం ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ని 2 ప్రోడక్ట్ వచ్చేటట్టు రాసుకోవాలి. చూడండి ఎలా రాస్తారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ బి వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ -5 రావాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఇది బి వాల్యూ 5/2 రాసుకోవచ్చు కదా. 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 5 ఉంటుంది. సో అది 5x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -5. -5xని 2 ప్రోడక్ట్ రాసినట్లయితే -2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి -5x అవుతుంది అన్నమాట. అంటే ఇది బి వాల్యూ అవుతుంది. ఇది బి వాల్యూ 5/2 అనేది బి వాల్యూ అవుతుంది. సో 5/2 అనేది బి వాల్యూ అవుతుంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేయాలన్నమాట. దీన్ని మనం స్క్వేర్ చేయాలి. 5/2 యాడింగ్ 5/2 హోల్ స్క్వేర్ ఆన్ both sides x square minus 2x 5/2 plus 5/2 whole square is equal to -5 plus 5/2 whole square. ఇదంతా అవుతుంది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఇది ఫార్ములా ఏమవుతుంది? ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుంది. ఇది ఇక్కడ మట్టికి సో దేర్ఫోర్ ఎంత ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ, బి అంటే మనకి ఎంత? ఇది 5/2 అన్నమాట. అంటే ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5 స్క్వేర్ 5/2 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఎల్సిఎం 4 అవుతుంది. 1 అనేది 4 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 4 × 5 ఎంత? 20 ప్లస్ 4 అనేది 4లో 1 టైం పోతుంది. 1 × 25 గెట్ 5/4. సో ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5/4. సో ఎక్స్ వాల్యూ రావడం ఈ స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ అవతల పంపించినట్లయితే సో దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్ అవతల పోతే ప్లస్ ఆర్ మైనస్ √5/4 అవుతుంది. +or - √5/4 అవుతుంది. సో
therefore అదే సో therefore x is equal to minus 5/2 is equal to అవతలపోతే plus 5/2 plus or minus root 5 by root 4. root 5కి root 4కి ఎగ్జిస్ట్ చేస్తే రూట్ వాల్యూ 5/2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/√4 అంటే 2 అనమాట. ఇక్కడ ఆల్రెడీ రూట్ 4 ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి రూట్ 4కి ఆన్సర్ 2 అనమాట. సో దర్పు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది ప్లస్తో ఒకటి రాసుకోవచ్చు, మైనస్తో ఒకటి రాసుకోవచ్చు. రూట్ 5కి రూట్ ఎగ్జిస్ట్ లేదు కాబట్టి 5/2 ప్లస్తో రాసుకున్నట్లయితే రూట్ 5/2. నెక్స్ట్ 5/2 మైనస్ రూట్ 5/2. సో దీస్ ఆర్ ఆన్సర్స్. It is required solutions. It is required solutions of given quadratic equation అనమాట. ఓకేనా, మనం ఏం లేదు ఇక్కడ x² మైనస్ 5x ఉంది కదా, ఇక్కడ x యొక్క కోప్ సెట్ని 2 ప్రోడక్ట్ వచ్చేటప్పుడు రాసుకోవాలి. 2 ప్రోడక్ట్ వచ్చేటప్పుడు రాసుకుంటే దీన్ని ఆన్సర్లు సింపుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట.